నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి దాదాపు వందలాది మంది నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కొల్లాపూర్, వనపర్తి ఈ జిల్లాల నుంచి ఒకసారి వీళ్ళ మొహాలు చూడండి. పేద ప్రజలు పొద్దున 4-5 గంటలకు లేచి హైదరాబాద్కి వచ్చిరు. వీళ్ళంతా మరికొద్ది సేపట్లో ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. వీళ్ళ చేతిలో ఉన్న వాల్యూ ఎంతో తెలుసా? దాదాపు 180 కోట్ల రూపాయలు అందరి వాల్యూ కలుపుతాయి. ఇక్కడ కేవలం ఒక 60-70 మంది మాత్రమే ఇక్కడికి వచ్చారు ప్రెస్ మీట్ కోసం. 2500 మందిని మోసం చేసిర్రు ఒక ఆరుగురు దుర్మార్గులు కలిసి 2500 మందిని 180 కోట్ల రూపాయలు మోసం చేసిర్రు. వీళ్ళంతా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులు. ఎవరైనా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే, రిటైర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని ఫైనాన్స్ నడుపుతున్నారట. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ పేరుతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఆ కేంద్రం పరిధిలో కొన్ని మండలాల్లో జరిగిన దందా ఇది. ఎవరెవరై ఈ మహానుభావులు అంటే ఇట్యాల సాయిబాబు, ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలీశ్వర్. ఈ ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళు కోమటోళ్ళు. వీళ్ళు సేట్లు అని చెప్పి ఎట్లుంటుంది ఊర్లల్లా, సేటు అంటే ఆ సేటు అందరికి పైసలు ఇస్తాడు, ఆ సేటు దగ్గర చాలా సేఫ్గా ఉంటాయి, ఆ సేటు రిజర్వ్ బ్యాంక్ కంటే ఎక్కువ అని అనుకుని ప్రజలు పాపం వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టారు. ఇప్పుడు ఇట్యాల సాయిబాబు ఈయన ఈ ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ మొత్తం వీళ్ళందరినీ ముంచిన దాంట్లో మెయిన్ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇందులో ఇట్యాల ధనుంజయ్ ఈ ఎన్ఎఫ్సి ఉంది కదా కుషాయిగూడ దగ్గర, ఈ ఎన్ఎఫ్సి చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడట. అందులో ఇమీడియట్గా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాన్ని ఉడబీకాల తక్షణమే. ఇట్యాల బాలీశ్వర్ ఈయన ఆర్టీసీ కంట్రోలర్గా ఉన్నాడని అంటున్నారు, మియాపూర్ డిపోలోనే ఏమో. దాని తర్వాత ఒక ముగ్గురు రెడ్లు ఉన్నారు. నాగం బుచ్చిరెడ్డి అలియా సురేందర్ రెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం జానకిరామ్ రెడ్డి. మొత్తం 6 ఉన్నారు. ఈ 6 కలిసి 2500 మందిని నిట్ట నిలువున ముంచేసిరు. 180 కోట్లు దొబ్బేసి అవతల పడ్డారు. ఇందులో ముగ్గురు ఇప్పుడున్న ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. దొంగలు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తక్షణమే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పక్క నుంచి వాళ్ళని తొలగించండి, లేకపోతే మీరు కూడా ఇందులో పాత్రధారులుగా భావించాల్సి వస్తుంది. ఎవరు కాపాడుతున్నారు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఆయన జిల్లాలో జరిగిన దందా ఇది. ఎంత కాలం నుంచి వీళ్ళు కొట్లాడుతున్నారు. పాపం వీళ్ళంతా ఎట్లా ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చిరంటే, వీళ్ళంతా పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అండ్ ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇట్లా కొన్ని ప్రాజెక్టుల్లో భాగంగా భూములు కోల్పోయి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయి. 4 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఇట్లా. ఒక ఆయన అయితే పాపం ఆయన వాళ్ళ కుమారుడు ఆయన చూపిస్తున్నాడు చూడండి. అక్కడే ఉండండి. వాళ్ళ అబ్బాయి తీవ్రవాదులతో కొట్లాడి బార్డర్లో సైనికుడు, ఆయన అమరుడయ్యిండు. ఆయనకు కొంత డబ్బు గవర్నమెంట్ నుంచి వస్తే ఈ దుర్మార్గులు ఆ 40 లక్షల రూపాయలు ఈయనని బ్యాంకుకి తీసుకుపోయి డ్రా చేసుకొని వాళ్ళ అకౌంట్లలో వేసుకున్నారు. వీళ్ళందరి దగ్గర పుస్తకాలు కనిపిస్తున్నాయి చూడండి. అన్ని ప్రామిసరీ నోట్స్ ఉంటాయి. ఓన్లీ ఒక స్టాంప్ ఉంటుంది. అసలు యాక్చువల్గా 5 లక్షలకు మించి ఆ స్టాంప్ మీద రాసి ఇవ్వడానికి వీలే లేదు. అది ఒక రకంగా చెల్లదు. అది ఈ రకంగా వాళ్ళని మోసం చేసిరు. ఎవడు మాట్లాడాలి దీని గురించి? నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న అపోజిషన్ లీడర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు నేను అనుకోవడం ఏంటంటే, ఈ దుర్మార్గులంతా ఈ పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ చేస్తుంటారు ఎలక్షన్ టైంలో. వీళ్ళంతా ఈ 6 ఎలక్షన్ టైంలో ఫండింగ్ చేసేవాళ్ళే. నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి అంటే వీళ్ళు పొలిటికల్ ఫ్యామిలీనే. ఇది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఈ ఫైనాన్స్ దందాలు చేస్తున్న వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? నేను మాట్లాడడం కంటే వీళ్ళతోనే నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఏ ఊరమ్మా మీదంతా? ఏ జిల్లా? నాగర్ కర్నూలు జిల్లా. హైదరాబాద్ చూసిర్రా ఎప్పుడన్నా మీరు? హైదరాబాద్ చూడలేదు పాపం వీళ్ళు. ఎన్ని పైసలు మీ? నీ ఎన్ని పైసలమ్మా? 10 లక్షలు. మీ ఎంత? 9 లక్షలు. మీ అమ్మ? 1 లక్ష. మీది? 2 లక్షలు. మీది? 1,25,000. 4,42,000. మీదమ్మా? దాంట్లో ఉన్నాయి. పాపం వాళ్ళకి అది కూడా తెలియదు. 105 మంది చనిపోయారు ఈ దుర్మార్గుల వల్ల. 105 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ టెన్షన్ భరించలేక. నీదంతా 40 లక్షలు. ఆయన ఘోరం, ఆయన పరిస్థితి చెప్పనీకే రాదు. ఇక ఆయన అక్కడ వాళ్ళ కొడుకు బార్డర్లో కొట్లాడి ఆ 40 లక్షల డబ్బులు వస్తే అవి అకౌంట్లో వేసి లాగేసారు వెంటనే.
అకౌంట్లో పడ్డదే ఆలస్యం విత్డ్రా చేసుకున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే మేము ఇంట్రెస్ట్ ఇస్తాం, 2 రూపాయల మిత్తి ఇస్తాం అనేసరికి పాపం వీళ్ళు అమాయకులు కదా, చదువురాని అమాయకులు కదా వీళ్ళు పాపం. మీ ఎంతమ్మా? మీ 10 లక్షలు, మీ వాళ్ళు ఇంకో 6.5 లక్షలు, మీ అమ్మాయి 17 లక్షలు, మీ ఎంతమ్మా? 13 లక్షలు, మీది 13 లక్షలు, మీవి 15 లక్షలు. ఎన్ని లక్షలు? 2 లక్షలు. మీ అమ్మ 8.5 లక్షలు. ఇప్పుడు అవన్నీ భూములేనా అమ్మ? మొత్తం మీ ఎంత? 35 లక్షలు. చూడండి ఎంత ఎంత ఘోరమైన విషయమో ఒకసారి అర్థం. ఈ అమ్మా ఒక్కొక్కరు మాట్లాడదు, మిగతా వాళ్ళు మాట్లాడద్దు, ఎవరి బాధ వాళ్ళు చెప్పుకోండి. ఏం పేరు మీ పేరు? నా పేరు భాగ్యమ్మ. ఏ ఊరు? ఆగమ్మా, మీరు ఒక్కొక్కరే మాట్లాడాలా? నర్సాపల్లె సార్. ఏ మండలం? మాది నారకల్ మండలమే. మా చెల్లెలు కొడుకు ఈయన 10 చదివిండు, కళ్ళు లేకున్నా. ఈయన కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ లా దాచిపెట్టుకున్నారు. ఆయన ఫైనాన్స్ ఎత్తేసిండ్రు వీళ్ళంతా కలిసి. మాకు ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు దొరుకుతలేరు సారు. మాకు చాలా అన్యాయం జరిగింది. మా అన్యాయాన్ని నెరవేర్చి మా పైసలు మాకు ఇస్తే బాగుంటదని మేము తిరుగుతున్నాం. ఎన్ని లక్షలు అమ్మా ఇవి? 2 లక్షలు. అబ్బాయి హెల్త్ కోసం కళ్ళు బాగా చేసేందుకు దాచిపెట్టుకున్నా. 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ బాబుకు 2 కళ్ళు లేవు. ఒక కంటి సూప్ వచ్చినా ఆయన బాటుంటే ఆయన నడిచిపోతాడు కదా, ఆయన తిండి అన్నా పెట్టుకొచ్చుకొని తింటాడు కదా, ఆయన చేసే బాత్రూమ్ పోతే కనీసం పోయి కూర్చొని అయినా వస్తాడు కదా అని చెప్పి దాపెట్టుకున్న డబ్బులు ఇంత దారుణంగా తీసుకొని ఈ డబ్బులు ఇవ్వకపోతే ఈ చిన్న పిల్లానికి కళ్ళు లేవు, 2 కళ్ళు లేవు సార్. ఇలా 2 లక్షల రూపాయలు అంటే మాకు 2 కోట్ల ఇల్వ లేనోళ్లకు, ఉన్నోళ్ళకంటే లెక్క ఉండదు. ఒక 2 రూపాయల లెక్కనే ఉంటది వాళ్ళకు. మాకు ఒక 2 కోట్ల ఇల్వ 2 లక్షలు అంటే ఇలా 2 లక్షలు పెట్టి ఎట్లనో చూపించుకుందాం అంటే ఇస్తలేదు. మీరు ఆయన దగ్గర ఎందుకు పెట్టిరు డబ్బులు? 2 రూపాయల ఇంట్రెస్ట్ ఇస్తాని గుమాస్తాలను పంపించి ప్రాజెక్టు అక్కడ రిజర్వాయర్లు పడ్డాయి సారు, పాలమూరి రంగారెడ్డిలో. ఆ ప్రాజెక్టులు పడి భూములన్నీ ప్రాజెక్టులో కోల్పోయినాయి. ఆ కోల్పోయి ఆ కాలువలు వచ్చినాయి, రిజర్వాయర్లు పడ్డాయి, ఊర్లు లేచినాయి, గ్రామాలు రాయపాకుల నర్సాపల్లె గ్రామాలు లేచిపోయినాయి. అక్కడ కట్టలు అవి పడ్డాయి. పడ్డందుకు ఊర్లు లేచిపోయినాయి, భూములు పోయినాయి. 40,000 కట్టించిన రాయల్లా గవర్నమెంట్ రేటు 1 ఎకరానికి. ఇవాళ కొనబోతే ఆ డబ్బులతో మీరు దాచిపెట్టుకున్న డబ్బులు ఆ భూములకు వచ్చినవి, ఆ ఇండ్లకు వచ్చిన డబ్బులు ఈ ఫైనాన్స్లకు చేరినాయి సారు.